వెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే బోపన్న కొత్త చరిత్ర. మా ఎమ్మెల్యేలో ఒక్కొక్కరికి 25 కోట్లు ఆఫర్ చేశారు. ఆడబిడ్డ పెళ్లికి 1,00,000తో పాటు తులం బంగారం. కాళేశ్వరంపై నిజాలన్నీ చెప్పాల్సిందే. అమిత్ షా తెలంగాణ టూర్ వాయిదా. 6 లక్షల ఎకరాల అటవీ భూములు ఎటుపోయాయి. ధరణి పోర్టల్ లెక్కపత్రం లేదు, గుర్తించిన ధరణి కమిటీ. త్వరలో కులగణన, అవసరమైన చర్యలు చేపట్టండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఎడ్యుకేషన్ హబ్ల నిర్మాణానికి సిఎస్ఆర్ ఫండ్స్. టీఎస్పీఎస్సీ మెంబర్ అరుణకుమారి రాజీనామా. 10 వర్సిటీలకు త్వరలో కొత్త వీసీలు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విద్యాశాఖ. ఆటో స్కూటర్ ఒకే బండిలో. ఇయాల నితీష్ రాజీనామా. మళ్లీ ఎన్డీఏ కూటమిలో కనుమరున్న జేడీయూ చీఫ్. అర్ధరాత్రి అమ్మాయిల హాస్టల్లోకి గంజాయి బ్యాచ్. మరాఠా కోటకు మహారాష్ట్ర ఓకే. అభివృద్ధిలో బిల్డర్స్ కీలకం. వారి సమస్యలు మాకు తెలుసు, పరిష్కరిస్తాం సీఎం. పాలమూరు కోదాడ బల్దియాలు కాంగ్రెస్ చేతికి. బినామీల పేరుతో భారీగా ఆస్తులు. శివ బాలకృష్ణ కేసులో 45 పేజీల రిమాండ్ రిపోర్ట్. బోపన్న కొత్త చరిత్ర. ఇండియా వెటరన్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న కెరీర్లో తొలిసారి ఆస్ట్రేలియన్ మెన్స్ డబుల్స్ టైటిల్ను గెలిచాడు. మాథ్యూ ఎబెండ్ తో కలిసి బరిలోకి దిగిన బోపన్న ఫైనల్లో 7-6, 7-5తో సీమోన్ బోలెల్లి, ఆండ్రియా వావాసోరి పై నెగ్గారు. దీంతో ఇండియా తరపున డబుల్స్ గ్రాండ్ స్లామ్ గెలిచిన 3వ ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. 63 ఏళ్ల వయసులో గ్రాండ్ స్లామ్ నెగ్గిన ఓల్డెస్ట్ ప్లేయర్ గాను రికార్డులకెక్కాడు. మా ఎమ్మెల్యేలో ఒక్కొక్కరికి 25 కోట్లు ఆఫర్ చేశారు. తమ 7 ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 25 కోట్ల చొప్పున ఆశ చూపి బీజేపీ కొనుగోలుకు కుట్ర పన్నిందని ఆప్ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. అమిత్ షా తెలంగాణ టూర్ వాయిదా. బీహార్లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో బిజీగా మారారు. దీంతో ఆయన తెలంగాణ పర్యటన రద్దయింది. ఆడబిడ్డ పెళ్లికి ₹1,00,000తో పాటు తులం బంగారం. పెళ్లైన వెంటనే అందేలా చర్యలు తీసుకోండి. ఇందుకోసం అంచనా బడ్జెట్ ను రూపొందించండి అధికారులకు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరంపై నిజాలన్నీ చెప్పాల్సిందే. విజిలెన్స్ అడిగిన డాక్యుమెంట్లన్నీ ఇవ్వాలని ఆఫీసర్లకు సీఎం రేవంత్ ఆదేశం. ప్రాజెక్టులోని బ్యారేజీలపై అధ్యయనానికి ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేయండి. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ముందుకెళ్లండి. కృష్ణా నీళ్లు ప్రాజెక్టులపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదని అధికారుల వివరణ. 6 లక్షల ఎకరాల అటవీ భూములు ఎటుపోయినాయి. ధరణి పోర్టల్లో లెక్క పత్రం లేదు, గుర్తించిన ధరణి కమిటీ. అటవీ శాఖ లెక్కల ప్రకారం ఫారెస్ట్ ల్యాండ్ 53 లక్షల ఎకరాలు. ధరణిలో ఉన్నది 47 లక్షల ఎకరాలే. ఆ 6 లక్షల ఎకరాల భూముల సంగతి తేల్చాల్సిందే. కమిటీ సమావేశంలో నిర్ణయం. సాగుకు యోగ్యం కాని 20 లక్షల ఎకరాలకు రైతు బంధు వెళ్తున్నట్లు గుర్తింపు. త్వరలో కులగణన, అవసరమైన చర్యలు చేపట్టండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. గురుకులాలకు సొంత భవనాలు మరింత సమర్థవంతంగా ఓవర్సీస్ స్కాలర్షిప్ నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్. గ్రీన్ ఛానల్ ద్వారా డైట్, కాస్మెటిక్ ఛార్జీల చెల్లింపు. బీసీ, ఎస్టీ, ఎస్సీ సంక్షేమ శాఖల సమీక్షలో సీఎం వెల్లడి. ఎడ్యుకేషన్ హబ్ల నిర్మాణానికి సిఎస్ఆర్ ఫండ్స్. ఎడ్యుకేషన్ హబ్ల నిర్మాణానికి కార్పొరేట్ సంస్థల, కంపెనీల సహకారం తీసుకోవాలని సీఎం అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ను సమీకరించాలని, ముందుకు వచ్చే దాతల నుంచి విరాళాలు స్వీకరించి ఈ భవన నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ఇచ్చే దుప్పట్లు, నోట్బుక్స్, యూనిఫామ్స్, పుస్తకాలకు కూడా సిఎస్ఆర్ ద్వారా నిధులు సమీకరించాలని ఆయన అన్నారు. సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, సిఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు. ఆటో స్కూటర్ ఒకే బండిలో. ఆటోగా, స్కూటర్ గా వాడుకోవడానికి వీలుండే సరికొత్త ఎలక్ట్రికల్ వెహికల్ ను హీరో మోటార్ కార్ప్ కు చెందిన స్టార్టప్ కంపెనీ సర్జ్ ఆవిష్కరించింది. ఆటో బాడీకి ఎలక్ట్రిక్ స్కూటర్ ను ముందు అటాచ్ చేసి బండి మొత్తాన్ని ఆటోలా వాడుకోవచ్చు. స్కూటర్ ను బయటకు తీసి 2 వీలర్ గా వాడొచ్చు. మరాఠా కోటాకు మహారాష్ట్ర ఓకే. మరాఠా రిజర్వేషన్లకు మహారాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. మరాఠాలకు కుంభీ కమ్యూనిటీ కింద ఓబీసీ రిజర్వేషన్ కల్పిస్తామని ఆ రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. 10 వర్సిటీలకు త్వరలో కొత్త వీసీలు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విద్యాశాఖ. నేటి నుంచి వచ్చే నెల 12 వరకు దరఖాస్తులు. త్వరలోనే సెర్చ్ కమిటీల నియామకం. ఇయాల నితీష్ రాజీనామా. మళ్లీ ఎన్డీఏ కూటమిలో కలవనున్న జేడీయూ చీఫ్. బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం. నేడు జేడీయూ, బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి సీఎం లంచ్. ఆ తర్వాత ఎమ్మెల్యేలందరితో కలిసి గవర్నర్ వద్దకు. బీహార్లో శరవేగంగా మారుతున్న రాజకీయాలు. అర్ధరాత్రి అమ్మాయిల హాస్టల్లోకి గంజాయి బ్యాచ్. ఒకరిని పట్టుకున్న స్టూడెంట్లు. మరో 2 నిందితులు
హాస్టల్లో పరారు. సికింద్రాబాద్ పీజీ కాలేజీ లేడీస్ హాస్టల్లో ఘటన. తమకు రక్షణ కల్పించాలంటూ విద్యార్థినులు ధర్నా. అభివృద్ధిలో బిల్డర్స్ కీలకం. వారి సమస్యలు మాకు తెలుసు, పరిష్కరిస్తాం. సీఎం. ధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మిస్తాం. మెగా మాస్టర్ ప్లాన్ 2050 తెస్తాం. దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింత డెవలప్ కావాలని ఆకాంక్ష. బిల్డర్స్ అసోసియేషన్ కన్వెన్షన్ కు హాజరు. పాలమూరు, కోదాడ, బల్దియాలు కాంగ్రెస్ చేతికి. సూర్యాపేటలోని కౌన్సిలర్లను లక్షద్వీప్ కు తరలించి కాపాడుకున్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. మున్సిపాలిటీలో కొనసాగుతున్న అవిశ్వాసం నెగ్గిన అనంతరం కౌన్సిలర్లతో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి. బినామీల పేరుతో భారీగా ఆస్తులు. శివబాలకృష్ణ కేసులో 45 పేజీల రిమాండ్ రిపోర్ట్. 50 ప్రాపర్టీల గుర్తించిన ఏసీబీ. ₹1,20, 120 ఇంపోర్టెడ్ వాచ్లు సీజ్. ఫ్లాట్స్, ఓపెన్ ప్లాట్లు, 2 రియల్ ఎస్టేట్ కంపెనీలు గుర్తింపు.